చూడండి మిక్స్డ్ నెంబర్ కోడింగ్. ఇంతకుముందు మనం ఏం చేసాము, మిక్స్డ్ లెటర్ కోడింగ్ చూసాము. ఇప్పుడు మిక్స్డ్ నెంబర్ కోడింగ్. ఇక్కడ మిక్స్డ్ నెంబర్ కోడింగ్ కూడా ఏం లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంతకుముందు మిక్స్డ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూసారా, సిమిలర్గా అదే సేమ్ ఉంటుంది. దానికి దీనికి పెద్ద తేడా అంటూ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దీంట్లో తీసుకున్నట్లయితే ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ సోన్సో మీన్స్ సోన్సో, సోన్సో మీన్స్ సోన్సో, ఇట్లా ఇచ్చాడండి. మనకు అనవసరం క్వశ్చన్ చదవనవసరం, క్వశ్చన్ చదువుకోవడం వేస్ట్, టైం వేస్ట్. డిజిట్ రైప్ మీన్స్ రైప్ను ఈ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తాడు అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ రైప్ను ఈ లాంగ్వేజ్లో, ఇన్ దట్ లాంగ్వేజ్ ఏమని పిలుస్తాడని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక్కదాన్ని చూసేద్దాం. ఇక్కడ రైప్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా చూడండి ఒకసారి. ఈ ఒక్క దాంట్లోనే ఉంది. అంటే ఏంటి, ఈ ఒక్క దాంట్లో ఉండాలి, మిగతా దాంట్లో లేని పదం మన ఆన్సర్. 8 ఇందులో ఉంది, ఇంకా దేంట్లో లేదు. ఇంకోసారి చూద్దాం. 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి 2 కాదు. 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, అది కాదు. 8 ఈ ఒక్క దాంట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, 8 మీన్స్ రైప్ అంటే 8. అర్థమైంది కదండి ఇది. ఇప్పుడు దీన్నే క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంకో 2-3 చూద్దాం దీంట్లోనే. ఇప్పుడు దీంట్లో యాపిల్ అంటే ఏది అని చూద్దాం. యాపిల్ అంటే ఏదో చూద్దాం. యాపిల్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, అంటే ఆ రెండిట్లో ఉన్న పదం యాపిల్ అనేది మనకు ఆన్సర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇందులో తీసుకున్నట్లయితే 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇది కరెక్ట్ అని చెప్పలేము. అంటే యాపిల్ అనేది ఐదర్ 2 ఆర్ 3, ఐదర్ 2 ఆర్ 3, 2 అయినా అయి ఉండొచ్చు, 3 అన్నా అయి ఉండొచ్చు. అర్థమవుతుందండి. ఇక్కడ యాపిల్ 2 అయినా అయి ఉండొచ్చు, 3 అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్లో ఏబిసిడీలో ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏబిసిడి 2 ఉండేసి 3 లేదనుకోండి, నన్ ఆఫ్ దీస్ కూడా లేదు, కెనాట్ డిటర్మైన్ లేదు, అట్లా అంటే 2 ఇచ్చేయచ్చు. అలా కాకుండా 3 ఉండి 2 లేదనుకోండి, 3 ఉండి 2 లేదు, మిగతా అన్ని నెంబర్స్ ఉన్నాయి, నన్ ఆఫ్ దీస్ లేదు, అట్లాంటి టైంలో దానికి ఇచ్చేయచ్చు, ఆన్సర్ 3కి ఇచ్చేయచ్చు. ఒకవేళ అలా కాకుండా కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే మనం కనుక్కోలేము, కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఉన్నట్లయితే ఈ కెనాట్ బి డిటర్మైన్డ్కు ఆన్సర్ ఇచ్చేసేయాలి, కెనాట్ బి డిటర్మైన్డ్కు ఆన్సర్ ఇచ్చేసేయాలి. అర్థమవుతుందండి ఇక్కడ. ఎందుకంటే డ్యామ్ షూర్ కాదు ఇక్కడ, ఎందుకంటే 2 అయినా ఉండొచ్చు, యాపిల్ అనేది 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. డ్యామ్ షూర్ అయితే మనకు ఆన్సర్, లేకపోతే ఇప్పుడు చూడండి ఆప్షన్స్లో లేదనుకోండి, ఆప్షన్స్లో ఐదర్ 2 ఉన్నా కానివ్వండి, 3 ఉన్నా కానివ్వండి, ఏదో ఒక్కటి ఉంటే ఆన్సర్ ఇచ్చేసేదానికి. కెనాట్ బి డిటర్మైన్ దాంట్లో లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ కెనాట్ బి డిటర్మైన్ ఉంటే కెనాట్ బి డిటర్మైన్కు ఆన్సర్ ఇచ్చేసేయాలి. అర్థమైంది కదండి. ఇంకోటి చూడండి ఇక్కడ, నెక్స్ట్ ఇంకో దాన్ని చూద్దాం. దీంట్లో ఒకటే క్వశ్చన్లో అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో గుడ్ అనేది దేనికో చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిన గుడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీంట్లో లేదు, అంటే ఈ రెండిట్లో ఉన్న పదమై ఉండాలి, ఈ రెండిట్లోనే అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏముంది, ఇందులో 6 ఉంది, ఇందులో 6 ఉంది, ఓకే 6 అయి ఉండొచ్చు. ఇందులో 3 ఉంది, ఇందులో లేదు, వదిలేసేయండి. తర్వాత ఇందులో 2 ఉంది, ఇందులో లేదు, సో మన ఆన్సర్ ఏంటి, 2 మీన్స్ గుడ్, 6 మీన్స్ గుడ్. అర్థమైంది కదండి. ఇది జస్ట్ మేము ఇక్కడ చెప్పేది కాన్సెప్ట్ అండి, జస్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్లో పోతే 30-40 క్వశ్చన్లు ఉంటాయి, సేమ్ మోడల్ 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ తెలిసి ఉంటే 30-40 క్వశ్చన్లు కాదు, 100 క్వశ్చన్లు కూడా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ కాన్సెప్ట్. ఇక్కడితోటి ఈ ఒక్కదాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతకంటే దీంట్లో అవసరం లేదు నన్ను అడిగితే.